హలో అండి. రెగ్యులర్గా ఎప్పుడు వేసుకున్నట్టు దోశ కాకుండా ఒక వెరైటీగా దోశ వేద్దామని ఇవి బ్రౌన్ రైసు. ఇవి ఒక గ్లాస్ చూపెడతాను నేను. ఈ గ్లాస్తోనే అవి 2 గ్లాసులు వేసిన, ఇంకా మిగతాయన్నీ ఒక్కొక్క గ్లాస్ వేసిన. ఇవి శనగలు, ఇవి రాగులు, కొన్ని మెంతులు వేసిన ఎప్పట్లాగా అన్ని దోశలకు వేసుకున్నట్టే. ఇవి బొబ్బర్లు, ఇవి మినపప్పు. ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ వేసిన. ఒక బ్రౌన్ రైస్ మటుకు 2 గ్లాసులు వేసిన. నేను కూడా ఫస్ట్ టైం వేసి నానబెట్టిన ఇట్లా. ఇవి అన్నీ వేసి మిక్సీకి పట్టి దోశ పోసి చూస్తా ఎట్లా వస్తుందో. బాగా వచ్చింది అనుకో, మీరు కూడా చేసుకోవచ్చు. అయితే అవి నానబెట్టడం మటుకు 8 అవర్స్ నానబెట్టిన నేను. మొత్తం పట్టేసిన, మిక్సీకి పట్టినాక మీ పిండి ఈ విధంగా వచ్చింది. ఇందులో ఉప్పు వేసి దోశ పోస్తా. సాల్ట్ వేసిన. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, కొంచెం వాటర్ పడుతుంది. ఇందులో కొద్దిగా దోశ పోస్తాయి. ఇప్పుడు నిన్న రుబ్బినవి బ్రౌన్ రైసు, మినపప్పు, బొబ్బర్లు, రావులు, శనగలు వేసి రుబ్బినాం కదా. ఇది ఇప్పుడు దోశ పోస్తా. దోశ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది టేస్టు. ఇది మోషన్ టైట్గా వచ్చే వాళ్ళకు కూడా ఇది మోషన్ ఫ్రీగా కూడా వస్తుంది. ఎందుకంటే బొబ్బర్లు ఉన్నాయి కదా, ఇవి చాలా బొబ్బర్లు గుడాలు తినని వాళ్ళకు ఇట్లా దోశలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉన్నది. మీరు ఒకసారి చేసుకొని తిని టేస్ట్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దోశ రావడం కూడా చాలా మంచిగా వస్తుంది, పోయడానికి కూడా టేస్ట్ బాగుంది, పోయడం కూడా మంచిగా వస్తుంది. మనం ఎగ్ దోశ చేసుకోవచ్చు, ఆనియన్ దోశ చేసుకోవచ్చు. ఇందులో ఇది కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది, చట్నీయే కాకుండా. మనం ఇట్లా ఎప్పుడు ఒకేలా కాకుండా అన్ని వెరైటీగా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ప్రోటీన్ ఉన్న దోశ. ఇది మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది పల్లి చట్నీ దోశ. ఇది రెండో దోశ వస్తున్నా. మనం శనగలు వద్దు అనుకున్న వాళ్ళు పెసర్లు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఈ రాగులు కూడా అందరికి ఇష్టం అనిపేది తినడం చేయడం. ఇట్లా దోశలు కలుపుకుంటే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము.